కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎన్టీఆర్ జగ్గయ్యపేట మండలం ముత్యాల వేదాద్రి ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివయ్యను దర్శించుకొని కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. కృష్ణానది తీరంలో స్నానాలు ఆచరించిన భక్తులు నదిలో దీపాలను నీటిలో వదులుతున్నారు. శివనామ స్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ఆలయాల అర్చకులు తెల్లవారుజాము నుంచే శివయ్యకు పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పెనుగంచిప్రోలులోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి వారి ఆలయంలో తెల్లవారుజాము నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు అర్చకులు. మునేటి నదిలో భక్తులు తెల్లవారుజామునే నదీ స్నానాలను ఆచరించి నదిలో దీపాలు వదులుతున్నారు. అనంతరం ఆలయంలో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి రోజులు. ఈ కార్తీక మాసంలో గంగా పార్వతీ సమేత స్వయం శంభులింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం జరుగుతున్నా కూడా భక్తులు విశేషంగా వచ్చి మరి మేకూజావును లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని స్వామివారికి 360 ఎత్తులు వెలిగించడం, స్వామివారికి దివ్యమైనటువంటి పంచామృతాలతోని అభిషేకం చేయించడం, ఈ కార్తీక మాస పర్వదినాన్ని భక్తులందరూ కూడా విశేషంగా పూజ చేశారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు చేయించారు. 360 ఎత్తులు వెలిగించుకొని అందరూ కూడా స్వామివారి మునేట్లో స్నానం చేసి పవిత్రమైనటువంటి గంగా నదిలో స్నానం చేసి స్వామివారి 360 ఎత్తులు వెలిగించుకొని ధరించారు. అందరూ కూడా ఈ ఒక స్వామి దేవాలయం స్వయంభూ దేవాలయం, బావిలో ఉద్భవించాడు పరమేశ్వరుడు. ఈ దేవాలయానికి 5 కోట్ల రూపాయలతో దేవాలయం పునర్నిర్మాణం జరుగుతుంది. ఈ ఒక దేవాలయం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు టైంలో పురాతన దేవాలయం. ఈ దేవాలయాన్ని సంపూర్ణంగా విశేషంగా కట్టడం గ్రామస్తుల చేత జరుగుతూ ఉన్నది. ఈ ఒక దేవాలయాన్ని మరి 50 మంది కూడా మరి స్వామివారి దర్శించడం, అమ్మవారి దేవస్థానానికి వచ్చినటువంటి వారు అమ్మవారిని దర్శించుకొని పరమేశ్వరుని దర్శిస్తారు. ఇక్కడ స్వామివారి ఒక శివ దీక్షామాలలు, అయ్యప్ప దీక్షామాలలు, మరి అమ్మవారి దీక్షామాలలు కూడా ఇక్కడ ఇరుముళ్ళు కట్టడం చాలా విశేషమైనటువంటి పవిత్ర దేవాలయం. ఈ దేవాలయాన్ని మౌద్గల్యస మహాముని ఒక తప ప్రభావం చేత ఒక మునిని ప్రవహించింది. ఆ ఒక మౌద్గల్యస మహాముని తపస్సు వల్ల పరమేశ్వరుడు ఇక్కడ ఉద్భవించాడు, బావిలో ఉద్భవించాడు. చాలా విశేషమైన దేవాలయం. ఈ ఒక దేవాలయాన్ని ఒకసారి దర్శించడం వల్ల అన్ని శుభాలు కలిగి కోరికలు తీర్చేటువంటి ఆ ఒక ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాజ ప్రశాంతాజ దక్షిణామూర్తజే నమః అన్నట్టు శుభాన్ని ఇచ్చేవాడే ఈ పెనుగంచిప్రోలులో వేంచేసి ఉన్నటువంటి స్వయంభూ శంభులింగేశ్వరుడు. త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పం అన్నట్టుగా వృక్షారోపణ కూడా చేసుకొని త్రిదలం అంటే ఒక బిల్వాన్ని సమర్పిస్తే చాలు అనేకమైనటువంటి పాపాలు కూడా నశింపిపోతాయి అని చెప్పి పెద్దలు వేదం చెప్తోంది. అలాంటి బిల్వాన్ని ఈ యొక్క కార్తీక మాసంలో శివుడికి సమర్పణ చేసి ఎటువంటి విన్నపాలు ఆయనకి చెప్పుకున్నా సరే అవన్నీ చక్కగా నెరవేరుతాయి అని చెప్పి ఇక్కడి యొక్క పురాణ గాథ. కావున భక్తాదులందరూ చక్కగా విచ్చేసి ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క కృపకి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము.